హాయ్ ఫ్రెండ్స్, నిన్నటి క్లాస్లో మనం టూల్స్ ఏమేం కావాలి స్టిచ్చింగ్ పర్పస్కి అనేది చూసాం కదా. ఈరోజు క్లాస్లో వచ్చేసి మిగిలిన టూల్స్ అన్నీ రెడీగా పెట్టేసుకున్న తర్వాత మిషన్ని ఎలా సెలెక్ట్ చేసుకోవాలి అనేది ఈరోజు క్లాస్లో చూద్దాం. మనకి బేసిక్గా మిషన్ తీసుకోవాలి అన్నప్పుడు టేబుల్ మిషన్ ఉంటుంది, ఎలక్ట్రిక్ మిషన్ ఉంటుంది, చిన్న బడ్జెట్లో ఉంటుంది, హెవీ బడ్జెట్లో ఉంటుంది. ఏది సెలెక్ట్ చేసుకోవాలి, ఎలా సెలెక్ట్ చేసుకోవాలి, ఏది తీసుకుంటే బెస్ట్, ఇలాంటివన్నీ కూడా మనం ఈరోజు క్లాస్లో చూద్దాము. ఫస్ట్ వచ్చేసి మిషన్స్లో ఎన్ని టైప్స్ ఉంటాయి అనేది చూద్దామండి. ఒక మిషన్ని తీసుకున్నాము అంటే టేబుల్ మిషన్. ఫస్ట్ వచ్చేసి టేబుల్ మిషన్ గురించి చూద్దాం. ఒక టేబుల్ మిషన్ని తీసుకున్నాము అంటే మనకి సింపుల్ బడ్జెట్లో వస్తుంది, అలానే హెవీ బడ్జెట్లో కూడా వస్తుంది. బేసిక్గా మనకి హోమ్ పర్పస్ ఇంట్లో వరకు స్టిచ్చింగ్ చేసుకోవాలి అనుకున్నట్లయితే కనుక బేసిక్గా నార్మల్గా ఉన్న రేంజ్లో సెలెక్ట్ చేసేసుకుంటే సరిపోతుంది. హెవీగా అవసరం ఉండదు. కొంచెం మనకి స్టిచ్చింగ్ బాగా ప్రాక్టీస్ అయింది, పర్వాలేదు, మేము బాగా చేస్తున్నాము, కొంచెం హెవీగా బయటకి కూడా వర్క్ చేయాలి అనుకున్నప్పుడు హెవీ పర్పస్ని సెలెక్ట్ చేసేసుకోవచ్చు. బేసిక్గా మనకి స్టిచ్చింగ్ నేర్చుకునే పర్పసే అయితే కనుక బేసిక్గా టేబుల్ మిషన్ని సెలెక్ట్ చేసేసుకోవచ్చు. అలానే ఎలక్ట్రిక్ మిషన్స్లో కూడా అంతే. మనకి బేసిక్గా ఎలక్ట్రిక్ మిషన్ ఉంటుంది. కొంచెం మనకి హెవీగా బడ్జెట్ పెట్టుకునే కొద్దీ హెవీ మోడల్స్ కూడా ఉంటాయి. మనకి హోమ్ పర్పసే అయితే కనుక హెవీగా ఏమీ సెలెక్ట్ చేసుకోవాల్సిన అవసరం లేదు. మనకి కాస్త స్టిచ్చింగ్ అనుభవం ఉంది, ఆ తర్వాత బయట వాళ్ళవి కూడా వర్క్ చేయాలి, హెవీగా మోడల్స్ డిజైన్ చేయాలి అనుకుంటే అప్పుడు మాత్రమే హెవీ పర్పస్కి వెళ్ళొచ్చు. నార్మల్గా మనం నేర్చుకునే పర్పస్ అయితే కనుక హెవీ మోడల్స్కి వెళ్ళాల్సిన అవసరం లేదు. ఇకపోతే మనకి రెండు విధాలుగా ఉంటుంది కదా మోడల్స్. ఒకటి వచ్చేసి టేబుల్ మిషన్ ఉంటుంది, ఇంకొకటి వచ్చేసి ఎలక్ట్రిక్ మిషన్ ఉంటుంది. ఫస్ట్ మనం టేబుల్ మిషన్ గురించి చూద్దాము. టేబుల్ మిషన్లో వచ్చేసి మనకి టేబుల్ మిషన్ అయితే చాలా కన్వీనియంట్గా ఉంటుందండి. అంటే క్లాత్ జరగదు, ఎలాగో ఇలా టేబుల్ వస్తుంది, టేబుల్కి ఫిట్ చేసి చక్కగా మిషన్ వచ్చేస్తుంది. కాబట్టి మనకి మొత్తం అంతా స్టిచ్చింగ్ పర్పస్కి క్లాత్ జరగదు. మనం ఎలా పెట్టామంటే అలా క్లాత్ చాలా చక్కగా కన్వీనియంట్గా ఉంటుంది. దీనికి వచ్చేసి మనకి పర్వాలేదు, మేము తొక్కుకోగలము అనుకుంటే కనుక కాలుతోనే తొక్కి మనం స్టిచ్చింగ్ చేసేసుకోవచ్చు. లేదు, కాళ్ళతో తొక్కాలంటే కొంచెం కాలు నొప్పులుగా అనిపిస్తుంది అనుకున్నట్లయితే కనుక ఇదే టేబుల్ మిషన్కి మనం మోటార్ని కూడా ఫిట్ చేసేసుకోవచ్చు. మన చాయిస్. నార్మల్గా తొక్కుకున్నా పర్వాలేదు, లేదు కొంచెం కాలు నొప్పులుగా ఉన్నాయి, వర్క్ పెరిగే కొద్దీ ఇంత చేయలేకపోతున్నాము అనుకుంటే కనుక నార్మల్గా మనం తీసుకున్న ఈ టేబుల్ మిషన్కి మోటార్ని ఫిట్ చేసుకోవచ్చు. ఎక్స్ట్రా మోటార్ని ఫిట్ చేసుకున్నాము అంటే మనకి ఆ మోటార్తో కూడా ఈ మిషన్ అయితే వర్క్ అవుతుంది. దీనికి వచ్చేటప్పటికి మనకి వీలున్నంత కొత్తదే తీసుకోవడం బెస్ట్ అండి. దాదాపుగా ఏంటంటే కొత్త మిషన్ అయితే మనకి ఒక నెల రోజులు ఇబ్బంది పెట్టిన తర్వాత ఇది ఎక్కువ రిపేర్స్ ఏమీ రాకుండా చక్కగా వర్క్ అవుతుంది. మనకి తెలిసిన వాళ్ళు అయ్యుండి కొంచెం వాడారు పర్వాలేదు, కానీ బాగా వాడిన మిషన్ కాదు అనుకుంటే సెకండ్స్లో కూడా తీసుకోవచ్చు. కానీ మిషన్ కండిషన్ ఎలా ఉంది, బాగా వాడేసిన మిషనా, లేదు అంటే కనుక జస్ట్ వాళ్ళు కొన్ని రోజులు వాడి పక్కన పెట్టారా అనే దాన్ని బట్టి సెకండ్స్లో కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు. కానీ మిషన్ కండిషన్ని మాత్రం కంపల్సరీ చూసుకోండి. మిషన్ కండిషన్ చూసుకున్న తర్వాతనే సెకండ్స్ జోలికి వెళ్ళండి. లేదంటే కనుక కొత్త మిషనే చాలా బెస్ట్. ఇది వచ్చేసి మనకి మోటార్ ఏమీ కాకుండా నార్మల్ టేబుల్ మిషన్ వరకు అయితే కనుక 5,000 నుంచి 6,000 బడ్జెట్లో వస్తుందండి. ఎక్స్ట్రా మోటార్ ఫిట్ చేసుకోవాలి అనుకుంటే కనుక ఎక్స్ట్రా బడ్జెట్ పెట్టుకోవాల్సి వస్తుంది. ఇంతవరకు మనకి నార్మల్ టేబుల్ మిషన్లో చాలా బాగుంటుంది. మనకి స్టిచ్చింగ్ చేయడానికి చాలా కన్వీనియంట్గా ఉంటుంది. కాకపోతే టేబుల్ మిషన్ అయితే మాత్రం మనకి కాస్త అయితే ప్లేస్ పట్టేస్తుంది. పర్వాలేదు, మా ఇంట్లో చక్కగా కాస్త ప్లేస్ పట్టినా ఇబ్బంది లేదు, టేబుల్ మిషన్ మీద అయితే మాకు వర్క్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది అనుకుంటే కనుక టేబుల్ మిషన్ సెలెక్ట్ చేసుకోవడం బెస్ట్ ఆప్షన్. ఇకపోతే మాకు స్టిచ్చింగ్ చేయాలని ఉంది కానీ టేబుల్ మిషన్ అంటే మాకు ఇంట్లో ఎక్కువ ప్లేస్ పట్టేస్తుంది, అంత ప్లేస్ పెట్టాలి అంటే అంత ప్లేస్ అంటే మాకు అంత ఇబ్బందిగా ఉంటుందేమో, ఇంట్లో ఇరుకైపోతుందేమో అనుకుంటే కనుక ఎలక్ట్రిక్ మిషన్ని సెలెక్ట్ చేసేసుకోవచ్చు. ఎలక్ట్రిక్ మిషన్ కూడా బాగుంటుంది, ఫినిషింగ్ నీట్గా వస్తుంది, చాలా బాగుంటుంది. దీనిలో కూడా మనకి బేసిక్ దగ్గర నుంచి హెవీ మోడల్స్ వరకు ఉంటాయి. అంటే బేసిక్ అంటే సింపుల్గా అంటే మనకి దాదాపుగా 5-6 వేల దగ్గర నుంచి వస్తుందండి. బేసిక్ 5-6 వేల దగ్గర నుంచి మొదలేసుకుంటే హెవీ మోడల్స్, హెవీ ఫంక్షన్స్ కావాలి అనుకునే దాన్ని బట్టి మనకి ఎంత కావాలి అనుకుంటే అంత బడ్జెట్లో తీసుకోవచ్చు. నార్మల్ స్టిచ్చింగ్ పర్పస్కి అయితే కనుక మనం అంత హెవీ బడ్జెట్కి ఏమీ వెళ్ళాల్సిన అవసరం లేదు. బేసిక్గా తీసుకున్న మనకి ఓన్లీ ఇంట్లో పర్పస్కి మాత్రమే స్టిచ్చింగ్కి చక్కగా సరిపోతుంది. ఓన్లీ బేసిక్గా తీసుకున్నా సరే దానిలో నార్మల్ స్టిచ్ వస్తుంది, అలానే జిగ్జాగ్ ఆప్షన్ కూడా వస్తుంది. కాబట్టి చక్కగా సరిపోతుంది. దీనికి వచ్చేటప్పటికి మనకి ఎక్కువ ప్లేస్ ఏమీ అవసరం ఉండదు. మనం మిషన్కి కావాలి, స్టిచ్చింగ్ పర్పస్కి కావాలి అన్నప్పుడు ఎక్కడ కావాలి అనుకుంటే అక్కడ పెట్టేసుకోవచ్చు, స్టిచ్చింగ్ చేసేసుకోవచ్చు. మనం మొత్తం వాడటం అయిపోయిన తర్వాత దాన్ని చక్కగా ఒక కబోర్డ్లో అయితే పెట్టేసుకోవచ్చు.
కాకపోతే దానికి దీనికి డిఫరెన్స్ ఏంటంటే టేబుల్ మిషన్ అయితే కనుక మనం ఎక్కడికి కావాలి అనుకుంటే అక్కడికి చేంజ్ చేయడానికి కుదరదు. కానీ టేబుల్ ఉంటుంది కాబట్టి చక్కగా క్లాత్ కొత్తగా నేర్చుకునేటప్పుడు క్లాత్ అదేమి ముడతలు పడకుండా ఫినిషింగ్ నీట్గా వస్తుంది. ఈ ఎలక్ట్రిక్ మిషన్ కూడా ఫినిషింగ్ నీట్గా వస్తుంది, కానీ ఎక్కువ స్పేస్ ఉండదు. ప్లస్ పక్కన మనకి టేబుల్ ఉండదు కాబట్టి కొత్తగా నేర్చుకునేటప్పుడు క్లాత్ను అటు ఇటు తిప్పాల్సి వచ్చినప్పుడు కొంచెం ఎక్కువగా ముడతలు పడుతుంది. ఒకవేళ పర్వాలేదు, మాకు ఫినిషింగ్ నీట్గా వస్తుంది, ఓకే పర్వాలేదు, మేము మేనేజ్ చేసుకోగలము, మాకు ఎక్కువ స్పీడ్ అవసరం లేదు, కొంచెం నిదానంగా అయినా చేసుకోగలము అనుకుంటే కనుక ఎలక్ట్రిక్ మిషన్ని కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు. మాకు ఎక్కువ స్పేస్ లేదు, స్పేస్ ఎక్కువ లేనప్పుడు చేసేది ఏమీ లేదు కదా, ఎలక్ట్రిక్ మిషన్ని తీసుకొని దానికే మనకి కొంచెం ఫినిషింగ్ నీట్గా రావాలి అనుకున్నట్లయితే దీనికే ఎక్స్టెన్షన్ టేబుల్ ఉంటుంది. మనకు వచ్చేసి ఇది చిన్న పిల్లలది ప్యాడ్ ఉంటుంది కదా, అంత సైజు వస్తుంది. చిన్న టేబుల్ ఉంటుంది, కొంచెం పెద్ద సైజు కూడా ఉంటుంది. ఎక్స్టెన్షన్ టేబుల్ కనుక తీసుకున్నాము అంటే ఎక్కడ కావాలి అనుకుంటే అక్కడ ఎలక్ట్రిక్ మిషన్ పెట్టేసుకోవచ్చు. మిషన్ పెట్టిన తర్వాత దానికి టేబుల్ని సెట్ చేసేసుకొని స్టిచ్చింగ్ చేసేసుకోవచ్చు. స్టిచ్చింగ్ చేసుకున్నప్పుడు క్లాత్లు అది ముడతలు ఏమీ పడకుండా ఉంటుంది. మొత్తం స్టిచ్చింగ్ అయిపోయిన తర్వాత దాన్ని పక్కన పెట్టేసుకోవచ్చు. ఇది వచ్చేసి ఎలక్ట్రిక్ మిషన్. కాకపోతే మనకి నార్మల్ టేబుల్ మిషన్ అంత స్పీడ్ అయితే మాత్రం ఎలక్ట్రిక్ మిషన్ వర్క్ అవ్వదు. పర్వాలేదు, మాకు మరీ విపరీతంగా స్పీడ్ ఏమీ వద్దు, నేర్చుకుంటే చాలు, మాకు నిదానంగా కుట్టుకున్నా ఎక్కువ ప్లేస్ సేవ్ అవుతుంది అనుకుంటే కనుక ఎలక్ట్రిక్ మిషన్ బెస్ట్ ఆప్షన్. ఇలా మనం పెట్టుకునే బడ్జెట్ని బట్టి రెండు దాదాపుగా సింపుల్ బడ్జెట్లోనే వస్తుందండి. ఎలక్ట్రికల్ అలానే నార్మల్ టేబుల్ మిషన్ కూడా సింపుల్ బడ్జెట్లోనే వస్తుంది. మనకి ఇంట్లో స్పేస్ ఉందా లేదా అనే దాన్ని బట్టి మిషన్ అయితే సెలెక్ట్ చేసుకోవాలి. దీనిలో వచ్చేటప్పటికి ఎలక్ట్రిక్ మిషన్ అయితే కనుక కంపెనీలు అంటే దాదాపుగా చాలా కంపెనీలు ఉంటాయండి. ఎలక్ట్రిక్ మిషన్స్లో అయితే కనుక సింగర్ ఒకటి ప్రిఫర్ చేయొచ్చు, సింగర్ ఒకటి, ఉషా ఒకటి, బ్రదర్ కూడా వాడుతున్నారు. కానీ బేసిక్ రేంజ్లో ఇవి రెండు అయితే మనకి పర్వాలేదు, చాలా సింపుల్ బడ్జెట్లోనే వచ్చేస్తుంది. వర్క్ కూడా మనకి నీట్గా వస్తుంది స్టిచ్చింగ్ పర్పస్కి. ఇకపోతే టేబుల్ మిషన్స్ అయితే మనం కంపెనీలు అయితే ఇక చెప్పనక్కర్లేదండి, చాలా కంపెనీలు ఉంటాయి. కాకపోతే మనకు తెలిసిందల్లా ఏంటంటే మనకు తెలిసిన వాళ్ళ దగ్గర మనం స్టిచ్చింగ్ కోసం వెళ్ళిన దగ్గర చూసుంటాము. ఎక్కువగా కొన్ని పేర్లు అయితే బాగా కనిపిస్తుంటాయి. మనకి ఎక్కువగా కనిపించిన పేర్లు ఉన్నాయి కాబట్టి ఓకే ఈ కంపెనీ బాగుంటుందేమో అని మనం ఫిక్స్ అవుతాం. అంతే తప్పించి మిషన్స్ వచ్చేసి చాలా కంపెనీలు ఉంటాయి. ఖచ్చితంగా ఇదే కంపెనీ తీసుకోవాలా, ఇది తీసుకుంటేనే బాగా వర్క్ అవుతుందా అనేది ఏమీ ఉండదు. ఏ కంపెనీ తీసుకున్నా పర్వాలేదు. మనకి వీటిల్లో వచ్చేటప్పటికి మిషన్ అంటే విపరీతమైన పార్ట్స్ ఏమీ ఉండవండి, చాలా సింపుల్గానే ఉంటుంది. కాబట్టి ఏ కంపెనీ తీసుకున్నా మనకి డిఫరెన్స్ అయితే ఏమీ ఉండదు. కాకపోతే మీకు అక్కడ లోకల్గా ఉన్న షాప్లో ఒకసారి సెర్చ్ చేసుకోండి. ఒకసారి సెర్చ్ చేసుకున్న తర్వాత రెండు మూడింటిని కంపేర్ చేసుకొని ఆ రెండు మూడింట్లో మీకు ఏది రీజన్గా వస్తుంది, చూసిన వాటిలో ఏది కాస్త బెటర్గా ఉంది అనే దాన్ని బట్టి మీరు మిషన్ అయితే సెలెక్ట్ చేసేసుకోవచ్చు. కాకపోతే ఈ రెండింటితో కంపేర్ చేస్తే టేబుల్ మిషన్ అయితే మాత్రం ముద్దుగా వాడుకోవచ్చండి. అంటే ఎలా పడితే అలా రఫ్ అండ్ టఫ్గా మనకి అసలు ఏమీ తెలియకుండా యూజ్ చేసినా సరే రిపేర్లు అయితే చాలా తక్కువ వస్తాయి. చాలా రఫ్ అండ్ టఫ్గా వాడుకోవచ్చు టేబుల్ మిషన్ అయితే. అదే ఎలక్ట్రిక్ మిషన్ అయితే మాత్రం చాలా కేర్ఫుల్గా యూజ్ చేయాలండి. మనకి తెలియకుండా ముందు కనబోయి వెనక్కి అన్నాము అంటే రిపేర్ వచ్చేస్తుంది. అలానే మనకి వర్క్ అయితే బాగా స్పీడ్గా అవ్వదు. టేబుల్ మిషన్తో అయితే చాలా స్పీడ్గా అవుతుంది. అంత రఫ్ అండ్ టఫ్గా అంత స్పీడ్గా అయితే మాత్రం ఎలక్ట్రిక్ మిషన్లో ఎక్స్పెక్ట్ చేయొద్దు. దీనిని బట్టి మనకి స్పేస్ ఉన్న దాన్ని బట్టి, అలానే మనం రఫ్ అండ్ టఫ్గా ముద్దుగా వాడినా పర్వాలేదా, లేదు కొంచెం స్మూత్గా డీల్ చేసుకోగలమా అనే దాన్ని బట్టి మిషన్ అయితే మనం సెలెక్ట్ చేసుకోవాలి. ఓకే అండి, చూసారు కదా టేబుల్ మిషన్ అంటే ఏంటి, ఎలక్ట్రిక్ మిషన్ అంటే ఏంటి, మనం వాడే పర్పస్ని బట్టి మనకి ఎలా యూజ్ అవుతుంది అనే దాన్ని బట్టి మిషన్ అయితే సెలెక్ట్ చేసేసుకోవాలి. ఒకవేళ మీ దగ్గర మిషన్ ఏమీ లేదు అంటే కనుక మీకు ఎలా యూజ్ అవుతుంది అనే దాన్ని బట్టి మిషన్ని సెలెక్ట్ చేసేసుకోండి. ఆల్రెడీ మీ దగ్గర మిషన్ ఉంది అంటే కనుక ఉన్న మిషన్నే వాడేసేయండి, చక్కగా సరిపోతుంది. స్టిచ్చింగ్ క్లాసులకి ఇక మళ్ళీ ఇప్పుడు క్లాసులు స్టార్ట్ అవుతున్నాం కదా, ఇప్పటికిప్పుడు వెళ్ళి మళ్ళీ కొత్త మిషన్ కొనుక్కోవాలేమో అనేది అవసరం లేదండి. ఆల్రెడీ మీ దగ్గర ఉంటే కనుక దాన్నే యూజ్ చేసేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడైతే మిషన్ని రెడీగా పెట్టేసుకోండి. నెక్స్ట్ క్లాస్లో మళ్ళీ కలుద్దాం.